రైట్ పవన్, ఇప్పుడు హైడ్రా పేరు ప్రధానంగా వినిపిస్తుంది మనకి. ఎందుకంటే చెరువుల సమీపంలో అంటే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి అక్రమంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటిపై హైడ్రా కొరడా జల్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ జలవనరులను పరిరక్షించడమే ప్రధాన ధ్యేయంగా హైడ్రా ఏర్పాటైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో హైడ్రా పని మాత్రం తన పని తను చేసుకుంటూ వేగంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ కూడా ఎటువంటి చెరువుల్ని కానీ ఆక్రమించి కట్టిన ఎలాంటి నిర్మాణాలైనా ఉపేక్షించేది లేదంటూ నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చివేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంకొక వైపు ఇంకొక వాదన ఏంటంటే అక్రమ నిర్మాణాలను ఎవరు ప్రోత్సహించరు, కానీ సో దానిలో కొంతమంది సామాన్యులు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంతో కష్టపడి ఫ్లాట్లు కొనడం కానీ ఇటువంటి చేస్తుంటారు. కాబట్టి కొంత వాళ్ళ దిశగా కూడా కొంత ఆలోచించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక వాదన కూడా నిజమే. చూద్దాం డీటెయిల్స్. అంటే చెరువుల సమీపంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా దీనిపై మరింత లోతుగా వెళ్తోంది. జల వనరులు కనుమరుగవకుండా రక్షించాల్సినటువంటి అధికారులే అక్రమాలకు పాల్పడడంపై రెవెన్యూ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఆ ఎఫ్టీఎల్ పై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఏంటి, ఎన్ఓసీల జారీలో రెవెన్యూ పాత్ర ఎంత ఉందనే దానిపై ఆరా తీశారు. ఎఫ్టీఎల్ విషయంలో గత 5 ఏళ్లలో జరిగిన తప్పిదాలకు నీటిపారుదల శాఖ బాధ్యత ఎంత ఉంది, రెవెన్యూ శాఖ పాత్ర ఏంటి అనే విషయాలను తెలుసుకున్నారు. ఇక చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలకు ఏ నిబంధనల ప్రకారం నీటిపారుదల శాఖ అనుమతి ఇచ్చింది, ఇందులో కలెక్టర్ల పాత్ర ఎంత ఉంది, అసలు కలెక్టర్లకు తెలియకుండా నీటిపారుదల శాఖ అధికారులే అన్ని తామై ఎఫ్టీఎల్ పై నిరభ్యంతర పత్రాలు ఇవ్వడం చట్టబద్ధమేనా అనే కోణంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై కలెక్టర్కే పూర్తి హక్కులున్నాయని అధికారులు వివరించినట్టు సమాచారం. ఇక ఎఫ్టీఎల్ కు సంబంధించి విడుదలైన జీవో 168 ఏం చెప్పింది, ఆ తర్వాత నీటిపారుదల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయనే అంశంపైన రెవెన్యూ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ చర్చించినట్లు తెలిసింది. వీటితో పాటు వాల్టా చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు, కోర్టు కేసుల సమయంలో ప్రభుత్వం చేసిన పలు సవరణలపైన చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నదులు, కాలువలు, చెరువులు, కుంటల సమీపంలో నిర్మాణాలపై కొన్ని ఆంక్షలు విధిస్తూ జీవో 168ను జారీ చేసింది. జలవనరుల సమీపంలో రీక్రియేషన్ కార్యక్రమాలు, గ్రీన్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి భవనాల నిర్మాణం చేపట్టకూడదని జీవోలో పేర్కొంది. ఈ మేరకు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండిఏ, యూడీఏ పరిధిలో చెరువులు, నదులు, కుంటలకు ఎఫ్టీఎల్ ను ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. కానీ నీటిపారుదల శాఖ అధికారులు వాటిని బహిర్గతం కానివ్వలేదని, తమకు తోచినట్లు చెరువులు, కుంటలను కుదించి ఎఫ్టీఎల్ అనుమతులు జారీ చేశారని హైడ్రా గుర్తించింది. వాస్తవానికి ఎఫ్టీఎల్ మీద తహసీల్దారు, సర్వేయర్, నీటిపారుదల శాఖ ఏఈ, మున్సిపల్, అటవీ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నివేదిక మాత్రమే ఇవ్వాలి. కానీ ఏకంగా ఎన్ఓసీలు జారీ చేస్తూ వచ్చారు. ఇక దీంతో ఇక్కడే అవకతవకలు జరిగాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మేరకు ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు ఎన్ని ఎన్ఓసీలు జారీ చేశారనే లెక్కలను హైడ్రా అధికారులు సేకరిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రెవెన్యూ శాఖ అధికారులతో హైడ్రా కమిషనర్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అడ్డగోలుగా చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా అధికారులు శరవేగంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 7 జీవో పరిధిలో ఉన్నటువంటి దాదాపు 65% అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా చూపిస్తున్నటువంటి హైడ్రా అధికారులు తాజాగా ఎఫ్టీఎల్ పరిధిలో వాస్తవానికి నాలాలను ఆనుకుని అక్రమ కట్టడాలకు సంబంధించిన అంశంలో దాదాపు గత 10 ఏళ్ల నుంచి రకరకాల ఇష్యూస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు. ఈ 3 శాఖలు చాలా అత్యంత కీలకమైనవి. రోజు రోజుకు హెచ్ఎండిఏ పరిధి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఇన్నర్ సిటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ కానీ తప్పనిసరి పరిస్థితిలో పెట్టింది. అందులో పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే నాలాలను ఆనుకుని కన్స్ట్రక్షన్ చేసేటువంటి బహుళంతస్తుల భవనాలు కానీ, ఇతర రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ, లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, వీటికి ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటి తప్పనిసరి. అయితే
అడ్డగోలుగా ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం లేకుండానే కింది స్థాయి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఎన్ఓసీలు జారీ చేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల నోటీసులో లేకుండా ఎలా ఎన్ఓసీలు జారీ చేశారు, తదితర అంశాలన్నింటిపైన కూడా హైడ్రా కమిషనర్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత రెవెన్యూ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా జిల్లాలో కావచ్చు, లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వారికి అక్రమంగా ఎంత మేరకు మీరు అనుమతులు ఇచ్చారు, ఇచ్చేటువంటి సందర్భంలో చూసినటువంటి నిబంధనలు ఏమిటి తదితర అంశాల పైన చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. వారి రివ్యూ అనంతరము మరికొంతమంది అక్రమంగా లేఅవుట్లకు ఎన్ఓసీలో ఇచ్చినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.